ధనుస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి 6లో గురువు, 3లో శని, 4లో రాహువు, 10లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు జయాన్ని సాధిస్తారు. స్త్రీ సౌఖ్యాన్ని పొందుతారు, సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. బుద్ధి బలము, ప్రయత్న కార్యముల యందు జయాన్ని సాధిస్తారు. అలాగే స్వగ్రామంలో సౌఖ్యముగా జీవిస్తూ ఆరోగ్యాన్ని, మనస్సుని ఆనందంగా వీళ్ళు గడుపుతారు. భోజన సౌఖ్యాన్ని వీరు పొందుతారు. శరీర బలము, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. విదేశీ సంచారం చేసేటువంటి అవకాశం ఉంది. అనుకున్నటువంటి పనుల్లో వీరికి నెరవేరుతాయి. అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. నూతన గృహప్రవేశ నిర్మాణము, అలాగే ఉద్యోగస్తులకు ఏవైనా ఇంతకుముందు చికాకులు ఉన్న ఎడల ఆ చికాకులు తొలగిపోయి ప్రమోషన్స్ మొదలైనటువంటి పొందేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఈ రాశివారు సుందరకాండ పారాయణాన్ని 11 సార్లు చేసుకున్న ఎడల, లేదా ఎవరైనా పండితుల ద్వారా సుందరకాండ పారాయణం చేయించుకున్న ఎడల వీరికి అంతా శుభం జరుగుతుంది. రాశివారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి 7లో గురువు, 4లో శని, 5లో రాహువు, 11లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు జాగ్రత్త అవసరం. సంతానంతో విరోధము, అలాగే వేళ అతిక్రమించిన తర్వాత భోంచేయడం వల్ల వీరికి అనారోగ్యం. కాబట్టి సరైన సమయంలో భోజన ఆహారాన్ని తీసుకోవడం చేయడం మంచిది. పశులాభం వీరికి కలుగుతుంది. భోజన సౌఖ్యం, నూతన వస్త్రప్రాప్తి, సుగంధ లాభము, శరీరమునందు వాత రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనస్తాపము, భయము, స్థానచలనము ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జయం కలుగుతుంది. ఆరోగ్యమునందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆదాయం అధికంగా ఉండి సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులు నూతన పదవులను ఆశించి ఆనందాన్ని పొందుతారు. వీరు కూడా ఈ సంవత్సరం విష్ణు కవచాన్ని, విష్ణు సహస్రనామాన్ని, శ్రీరామరక్ష స్తోత్రాన్ని చదువుకునే యెడల అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు.